నమస్కారం, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్ లోని వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో టోకెన్లు ఇచ్చిన వారికి టీకాలు వేయాలని హెచ్చరిక. నగరంలోని ఎంజే మార్కెట్ వద్ద కరోనా అవగాహన కార్యక్రమం. పాల్గొన్న సిపి అంజనీ కుమార్ అధికారులు. కోవిడ్ నియంత్రణపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం. చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా పేషెంట్ల ఆరోగ్యంపై పర్యవేక్షణ. ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల వితరణ. 300 మందికి పిఎం మాస్కులు పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే, సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా టోకెన్లు ఇచ్చిన వారికి టీకాలు వేయాలని హెచ్చరించారు. ఆయన వెంట కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ లక్ష్మి, డిప్యూటీ కమిషనర్ వంశీ తదితరులు ఉన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఎంజే మార్కెట్ వద్ద కరోనా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిపి అంజనీ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ సిపి అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినూత్న రీతిలో కరోనా పెయింటింగ్ వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రజలందరూ లాక్డౌన్ కి సహకరించాలని కోరారు. హైదరాబాద్ సిటీ పోలీస్, సెంట్రల్ జోన్, తర్వాత ట్రాఫిక్ బ్రాంచ్ తరఫు నుంచి కంటిన్యూస్గా పబ్లిక్ అవేర్నెస్ కోసం కరోనా సందర్భంలో కొత్త మెథడ్ ద్వారా పబ్లిక్కి ఎట్లా కన్వే చేయాలి, ఇది కరోనా అంటే ఏమిటి, ఎంత సీరియస్ డిసీజ్ ఉంది, ఎంత ప్రికాషన్ తీసుకురావాలి ఇది. ఈ సందర్భంలో ఈరోజు ఈ మొజంజాహి మార్కెట్లో స్వామి గారు ఆర్టిస్ట్ ద్వారా ఒక కొత్త పెయింటింగ్లో ఎంటైర్ వరల్డ్ ఒక గ్లోబ్ చూపించారు. అండ్ ఈ గ్లోబ్లో కొంతమంది ల్యాక్ ఆఫ్ ప్రికాషన్ కోసం దే ఆర్ బికమింగ్ విక్టిమ్ ఆఫ్ ద వైరస్. ఇది థీమ్ ఉంది. అండ్ ఈ థీమ్లో ఒక అపీల్ కూడా ఉంది, స్టే అట్ హోమ్ అండ్ ప్రివెంట్ కరోనా. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం కూడా చాలా సిటీస్లో ఇది నంబర్ వెరీ హై ఉంది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఎస్వి ప్రసాద్ గారికి కూడా డెత్ జరిగింది. అతనికి సతీమణి కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఇవన్నీ అంటే ఎందుకు చెప్తున్నాము, ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. మన అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ గారు, తర్వాత జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశ్వప్రసాద్ గారు, డీసీపీ ట్రాఫిక్ చౌహాన్ గారు, కరుణాకర్ గారు, వేణుగోపాల్, అందరు ఆఫీసర్స్ ప్రతిరోజు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు, లాక్డౌన్కి రిక్వెస్ట్ చేయండి. ఇది ఒకటే మార్గం ఉంది కరోనాకి స్టాప్ చేయాలి. సో నేను అందరు పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, కైండ్లీ బీ అట్ హోమ్ అండ్ బ్రేక్ ద చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. థ్యాంక్ యూ. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హర్షనిశలు కృషి చేస్తున్నారని ఆదిత్య కృషి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నందుకిషోర్ వ్యాస్ బిలాల్ పేర్కొన్నారు. గోషామహల్ డివిజన్లోని 300 మంది నిరుపేద గంగపుత్రులకు బియ్యం, 500 మాస్కులను నందుబిలాల్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, వినోద్ సింగ్ ట్రస్ట్ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ సింగ్ మాట్లాడుతూ గత 21 రోజులుగా లాక్డౌన్తో పనులు లేక ఇంటి వద్ద ఉన్న ఆకలితో అలమటిస్తున్న గంగపుత్రులను గుర్తించి బియ్యం, మాస్కులు ఇవ్వటం గొప్ప విషయమని వినోద్ సింగ్ తెలిపారు. అదే ఆల్రెడీ చూడ अब थोड़ा पिक्चर जाओ बाबा आपको हमारे ट्रस्ट से जरूरत पड़े आप भी संतोष हमारे पास पधारिए, हम आपकी सेवा में रहेंगे। उसी तरह आज गौशामल विधानसभा क्षेत्र में हर गली, हर बस्ती, चप्पे चप्पे पर हमारे पार्टी के कार्यकर्ता जो भी नीडी है, जो भी जरूरतमंद है, जो भी तकलीफ उठा रहा है उसे आइडेंटिफाई कर उसको मदद पहुंचा रहे हैं। मैं जनता से विनती करता हूं, आप सबका सपोर्ट चाहिए, आपका आशीर्वाद चाहिए। गवर्नमेंट के जो भी गाइडलाइंस है, कोविड के जो भी लॉकडाउन के जो भी गाइडलाइंस है उसको फॉलो करें। आप घरों में रहे, आपके घर बैठे हम आपको सुविधा देंगे। आपका सपोर्ट होना, आशीर्वाद होना। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। सिंह, अध्यक्ष जलशक्ति समाज गंगापुत्रा, अपने सभी समाजवासी बंधु बांधवों के तरफ से भाई नंदकिशोर व्यास जी का मैं हार्दिक अभिनंदन करता हूं। साथ ही बहन परमेश्वरी जी है, संतोषी जी है और पार्टी के सारे टीआरएस कार्यकर्ताओं का अभिनंदन करता हूं और धन्यवाद देता हूं नंदू भाई का, जिन्होंने 30 तारीख के दिन 300 फैमिलीज़ को 350 फैमिलीज़ को चावल बांटकर उनकी मदद की है। और समाज की ओर से और जो फैमिलीज़ जो नीडी लोग थे उन्होंने भी आकर आग्रह किया, जिस पर हम लोगों ने नंदू भाई को बताए थे कि 250 फैमिलीज़ और आ चुके हैं जिसको और मदद की ज़रूरत है। तो हमारे आग्रह पर नंदू भाई ने 250 फैमिलीज़ को चावल आज बांटने का निर्णय किया और बांट रहे हैं। साथ ही इस मीडिया के माध्यम से मैं बताना चाहूँगा कि हमारे समाज में असाक्षरता बहुत है, अनएजुकेटेड लोग बहुत है, जिसके तहत गवर्नमेंट की
కోవిడ్ నియంత్రణపై వైసీపీ ఎమ్మెల్యే తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా పేషెంట్ల ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కరోనా అవేర్నెస్ కోసం చంద్రగిరి నియోజకవర్గంలో 1,60,000 కరపత్రాలు పంచామన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్లకు 25 రకాల వంట సామాగ్రి అందజేసినట్లు చెప్పారు. అలాగే హోమ్ ఐసోలేషన్ లో కిట్లు అందజేస్తున్నామన్నారు. ఊర్లోనా బయట మొత్తం పంచాయతీ తనపల్లి దండక్షణ ఎవరు తనపల్లి పంచాయతీ యాక్టివ్ కేసులా యాక్టివ్ కేసెస్ డెత్లుగా 31 మంగళం 33 మంగళం వచ్చేసి సార్ 32 ఉన్నాయి సార్. టికేసుకోండి సార్ అట్లా వచ్చింది సార్. వెంకటపతి నగర్ చెర్లోపల్లి 10వ తేదీ వరకు పూర్తిగా లాక్డౌన్లో ఉంచితే మంచిదని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మేము అధికారులు చర్చించుకుని, ఎందుకంటే అక్కడి నుంచి పల్లెల నుంచి తిరుపతికి రావడం ఇక్కడే ఇబ్బంది వస్తుంది. ఈ నుంచి వచ్చి అక్కడ అంటించడం 50-70 ఒక ఊర్లో వస్తున్న పరిస్థితుల్లో కొంచెం ఎక్కువగా నమోదవుతున్నటువంటి గ్రామాల్లో కొంత కంట్రోల్ చేయాలనే ఆలోచనతో పాకాల మండలంలోని పాకాల, దామల చెరువు పంచాయతీలని 10వ తేదీ వరకు పూర్తిగా లాక్డౌన్లో ఉంచాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదే రకంగా చంద్రగిరి మండలంలోని మిట్టపాలెం, చంద్రగిరి, పనబాకం ఈ 3 పంచాయతీలను కూడా లాక్డౌన్లో ఉంచాలనుకుంటున్నాం. తిరుపతి రూరల్లో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పటికే 885 యాక్టివ్ కేసులు ఉన్నాయి మండలంలో. ఇక్కడ పేరూరు, ధనలక్ష్మి నగర్, తనపల్లి, తిరుచానూర్, యోగిమల్లవరం, బీటీఆర్ కాలనీ, మంగళం, వెంకటపతి నగర్, తుమ్మలగుంట, పద్మావతి నగర్, సాయి నగర్, మల్లంగుంట, వేదాంతపురం ఈ గ్రామాలను కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన పీలర్కు చెందిన రమణాచారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని బీజేపీ రుయా ఆసుపత్రి ఆవరణలో నిరసనకు దిగింది. మృతుల వివరాలు ప్రకటించడంలో వివక్ష తగదని, సీసీ ఫుటేజీ ఆధారంగా ఆక్సిజన్ అందక చనిపోయిన రమణాచారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతూ తిరుపతి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. మీద అంతా కొట్టి అంతా చేసినారు కళ్ళల్లోనే ఆక్సిజన్ అందక చనిపోయినాడు. వేరే వాళ్ళది చనిపోయింది, ఇన్వర్టర్ పెట్టారు మా ఆయనకి, అయినా బతకలేదు. అప్పటికే అయిపోయింది మా ఆయనకు. వెళ్ళిపోయినాడు, చనిపోయినాడు. మా వాళ్ళ బంధువులకి 9:45కు నేను ఫోన్ చేసి చెప్పాను, అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాను. నన్ను ఎత్తుకొచ్చి ఇక్కడ బయట పండు పెట్టేశారు మా వాళ్ళు. నాకు లో బీపీ ఉంటే పడిపోయి ఉంటే పండు పెట్టేస్తానే అక్కడి నుంచి మా తమ్ముడు పోతే మేము ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాము, బయట పడిపోయినాము. పడిపోయిన వాళ్ళు పడిపోతే 10:30కు తప్పు రిపోర్ట్ ఇచ్చారు. మా ఆయన చనిపోయింది 9 గంటలకి, 8 నుంచి కొట్టకలాడి 9 గంటలకు చనిపోతే తప్పుడు రిపోర్ట్ ఇస్తుంది. గంట సేపు రాలేదు ఆక్సిజన్. ఎంతమంది చనిపోయారు తెలుసా? మా వార్డులో 3 చనిపోయారు, పై వార్డులో 45 మంది చనిపోయినారు. ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తుంది? ఎవరిని ఇది చేయాలని? మాలాంటి వాళ్ళకి అన్యాయం చేసేది, దిక్కులేని వాళ్ళకి అన్యాయం చేసేది. ఈ వార్డెన్ కూడా ఇక్కడుండే ఆమె కూడా అన్యాయంగానే మాట్లాడుతుంది. తప్పు రిపోర్ట్ ఇచ్చింది కలెక్టర్ గారికి. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే తప్పు రిపోర్ట్ ఇచ్చింది. 10:30 చనిపోయినారని వేశారు ఇందులో. మాకు పరిహారం కావాలా, అందరికీ న్యాయం జరిగింది, మాకు న్యాయం జరగలేదు, మాకు న్యాయం జరగాల. మా కుటుంబం రోడ్డు పాలైపోయింది. నా భర్త గారు ఆక్సిజన్ ఉండింటే బతికింటారు 200 ఏళ్ళు. నా పసుపు కుంకాలు తీసేసింది ఈ ప్రభుత్వం. గత నెల 10వ తేదీ సాయంత్రం రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు మరణించడం జరిగింది. ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ 11 మంది చనిపోయారని చెప్పి
ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది, మరణించిన సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, ప్రభుత్వాన్ని రక్షించడానికి ఈరోజు మరణాల సంఖ్య ఎక్కువ చెప్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి జిల్లా యంత్రాంగం ఆ రోజు దాన్ని తక్కువ చేసి చూపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దీని మీద గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది, కోర్టులో కూడా పిల్లి వేయడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. 19వ తేదీ తిరిగి 12 గంటలకి మిగతా మరణాల సంఖ్య అంటే 11, 12, 23 మందికి చనిపోయినారని చెప్పి జిల్లా కలెక్టర్ గారు నివేదిక ఇవ్వడం జరిగింది. తద్వారా 23 మందికి 10 లక్షల రూపాయల లెక్కన ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలో సరోజిని గార్డెన్స్ లో వ్యాక్సినేషన్ సెంటర్ ని జోనల్ కమిషనర్ మమతా సందర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందని అధికారులను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మమతా మాట్లాడుతూ వీధి వ్యాపారులకి, మెడికల్ స్టోర్స్, కిరాణా షాప్స్ వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కూకట్పల్లి జోన్ పరిధిలో జరుగుతోందని, రేపటి నుండి మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకుని వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూరగాయలని విక్రయించేవారు, అదేవిధంగా కటింగ్, ఐరన్ చేసుకునేవారు, మెడికల్ షాప్స్, జనరల్ స్టోర్స్, రైతు బజార్, ఈ రకంగా 9 కేటగిరీస్ సంబంధించినటువంటి హై రిస్క్ కేటగిరీ అంటారు వీటికి సంబంధించి మనకు వ్యాక్సినేషన్ కూకట్పల్లి జోన్లో మొత్తము 32,800 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఈ రోజు వరకు మనం అంటే ఇప్పటి వరకు ఫ్రెష్గా తీసుకున్న లెక్క ప్రకారం 17,500 మంది కంప్లీట్ అయింది. ఇంకా హాఫ్ ఆఫ్ ది పర్సన్స్ ఇంకా వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంది. కాబట్టి అంటే అంతా చాలా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది. ఎవరైతే మనము నిన్నటి వరకు స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేసి రోజు ఒక కలర్ టోకెన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారము అంటే మన దీనికోసము ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ స్టాఫ్ అయితే ఎవరైతే ఉన్నారో ఎస్ఎఫ్ఎస్ కావచ్చు, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ కావచ్చు, వాళ్ళు వాటిని రేపు ఇవ్వాల్సింది దానికి ఈరోజే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఒక స్పెసిఫిక్ కలర్ తోటి ఎంటైర్ మొత్తం జిహెచ్ఎంసీ ఆ కలర్ తీసుకొని క్యారీ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటము, రిజిస్ట్రేషన్ అనంతరం వ్యాక్సిన్ వేయటము, వ్యాక్సిన్ తర్వాత వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో పెట్టడం ఈ రకంగా జరుగుతుంది. మేడం ఇక్కడ ఒక సెంటర్ ఉందని చెప్పేసి అవేర్నెస్ అనేది ఇంకా జనాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. దాని గురించి అంటే ఇప్పుడు దీనికి ఇది జనరల్ పబ్లిక్ కోసం కాదు. ఇది మనము ఎవరైతే స్పెషల్ హై రిస్క్ కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి పోయి మనం స్లిప్ ఇస్తున్నాము. ఆ స్లిప్లో సెంటర్ పేరు రాస్తాం. కాబట్టి వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఉంది, వేరే వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి మనం అట్లా దీని గురించి ఎటువంటి ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకత లేదు. అదే రకంగా రేపటి నుంచి ఇట్లా టోకెన్స్ కాకుండా మనము యాప్ ద్వారా కూడా చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఎందుకంటే యాప్ ద్వారా చేసి షాప్ దగ్గర పోయి మనము యాప్లో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాము. ఫోటో తీసి వారికి ఫోన్కి ఒక మొబైల్కి మెసేజ్ వస్తుంది అనమాట. ఈ సెంటర్కి రావాలని చెప్పేసి వారికి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ప్రకారం ఇక్కడ వచ్చేస్తారు. వచ్చి మీ మొబైల్లో ఉన్న మెసేజ్ చూపిస్తే ఇంకా టోకెన్ అవసరం లేకుండా, ఎవరికి డిస్ట్రిబ్యూషన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి వ్యాక్సినేషన్ జరుగుతుంది. అనంతపురం గుత్తిపట్టణ శివార్లోని టోల్ ప్లాజా సమీపం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను ఐచర్ వాహనం ఢీకొని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వాళ్ళు నీళ్ళ ట్యాంకర్ ఆపుకొని నీళ్లు పడతా ఉన్నారు చెట్లకు. వాళ్ళు కోన్స్ కూడా పెట్టుకొని ఉన్నారు. కానీ డ్రైవరు గమనించుకోకుండా అజాగ్రత్తగా స్పీడ్గా వచ్చి అతనే వెనక వైపు గుద్దడం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవరు అక్కడికక్కడే క్రష్ అయిపోయి బాడీ వచ్చేసి క్రష్ అయిపోయి ఇరుక్కొని చనిపోవడం జరిగింది. తర్వాత బాడీ తీయడం కష్టంగా ఉంటే క్రేన్ తెప్పించి క్రేన్ సహాయంతో బాడీని తీసి అంబులెన్స్ ద్వారా పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ట్రాఫిక్ కూడా 5 నిమిషాల్లో క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. డ్రైవర్ యొక్క వివరాలు ఏం తెలియవు. ట్రాన్స్పోర్ట్ వాళ్లకు సమాచారం అందించాము. వాళ్ళు వస్తూనే వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి పోస్ట్ మార్టం నిర్వహించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ రోగులకు కోవిడ్ వైద్యం చేస్తూ పట్టుబట్ట శ్రీ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను సీజ్ చేశారు. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మనబోలు గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ గుప్తా, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బందెల లింగయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాజూరి నర్సిరెడ్డి, మాజీ ఎంపీటీసీ చక్కా రాజమణి, శ్రీనివాస్, కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మనబోలు గ్రామంలో మా స్వస్థలం నకరికల్ మాజీ శాసనసభ్యులు, ఉద్యమ సహచార మిత్రులు, ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం గారి జన్మదిన సందర్భంగా కోవిడ్-19లో భాగంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇక్కడ పనిచేసేటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బంది మరియు ప్రభుత్వంలో పనిచేసేటువంటి భాగస్వాములైనటువంటి ఏఎన్ఎంలు వారందరికీ కూడా ఈరోజు వేముల వీరేశం గారి జన్మదిన సందర్భంగా కొన్ని నిత్యావసర సరుకుల్ని మరియు కోవిడ్ మీద అవగాహన చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అమ్మనపల్లి గ్రామంలో జరపడం జరిగింది. దీనికి ఉద్యమ సహకార మిత్రులు పద్దూరి నర్సరెడ్డి గారు, మరియు అలాగే గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ మరియు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ మాజీ కార్యదర్శి భూమి నాయకుడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి అలాగే గొట్ట మురళి ప్రసాద్, స్టీవ్ మాజీ ఎంపీటీసీ స్టీవ్, వీరందరూ కూడా గౌలీపల్లి శ్రీనివాస్ మాజీ డైరెక్టరు తిరుగట్టు అందరి సమక్షంలో అందరం కలిసి అమ్మనగోలు గ్రామంలో విజయనగర జరుగుతున్న సందర్భంగా కొంతవరకు మేమున్నాము అనే ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు.
యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు కోవిడ్ని ఎదుర్కొంటున్నారు. అందరికీ కేసీఆర్ గారి అధికారులు తను ఇచ్చేటువంటి డైరెక్షన్లో యావత్ భారతదేశానికి ఒక గొప్ప మార్గదర్శకం ఉండే విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూచా తప్పకుండా మధ్యాహ్నం 1 గంటల వరకు కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ ఈ లాక్డౌన్ని విజయవంతం చేసి అన్లాక్ దిశగా సాగాలని చెప్పి ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, యువన వీరేశం గారి నాయకత్వం. తిరుపతి అలిపిరి మెట్ల మార్గం బోసిపోయింది. ఈ రోజు నుంచి 2 నెలల పాటు పైకప్పు మరమ్మతుల పనుల కారణంగా మార్గం మూసివేసింది టీటీడీ. జూలై 31 వరకు కేవలం శ్రీనివాసరావు మంగాపురంలోని శ్రీవారి మెట్ల మార్గం నుంచి భక్తులు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. భక్తుల సౌకర్యం కోసం అలిపిరి నుండి ఉచిత బస్సులు అందుబాటులో ఉంచారు అధికారులు. ఎందుకు వస్తానన్నా, ఎందుకు రానన్నా, ఏంది ఎందుకు చెప్తానో చెప్పు, ఎందుకు వస్తానన్నా చెప్పు. ఎవరు కొట్టట్లేదు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. సెంట్రల్ జైల్లో మొత్తం 960 మంది ఖైదీలు ఉన్నారు. ఈ రోజు 119 మంది ఖైదీలను భారీ బందోబస్తుతో అధికారులు హైదరాబాద్ చర్లపల్లి జైలుకు తరలించారు. వరంగల్ నగరంలో రీజనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో హామీ ఇచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన వరంగల్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా విరాజిల్లుతుంది. వరంగల్లోని ఎంజీఎం దవాఖానా ఇక్కడి జనాభాకు అనుగుణంగా సేవలు అందించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకుని వరంగల్ ఎంజీఎం కేఎంసీ మధ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని సీఎం నిర్ణయించారు. అందుకు వరంగల్ సెంట్రల్ జైల్ కేఎంసీ ఎంజీఎం హాస్పిటల్స్ మధ్యన ఉండడంతో దవాఖానా నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. దీంతో ఖైదీలకు మరింత ఆధునిక సౌకర్యాలతో ప్రశాంత వాతావరణంలో నగరానికి దగ్గరలోని ధర్మసాగర్ మండలంలో నూతన జైలు నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి ఖైదీల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సనత్ నగర్ లోని వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో టోకెన్లు ఇచ్చిన వారికి టీకాలు వేయాలని హెచ్చరిక. నగరంలోని ఎంజే మార్కెట్ వద్ద కరోనా అవగాహన కార్యక్రమం. పాల్గొన్న సిపి అంజనీ కుమార్ అధికారులు. కోవిడ్ నియంత్రణపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం. చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా పేషెంట్ల ఆరోగ్యంపై పర్యవేక్షణ. ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల వితరణ. 300 మందికి బియ్యం, మాస్కులు పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.